నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. దయచేసి గమనించి, ఇప్పుడు మెడికల్ లాంగ్వేజ్లో హై బీపీ, భయంకరమైన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతే, మానవుడు తట్టుకోలేని ఒత్తిడిని అనుభవిస్తుంటే, అన్బేరబుల్ స్ట్రెస్, ఇక తట్టుకోలేనంత ఒత్తిడి అనుభవిస్తున్న సందర్భంలో బీపీ షూటపై వెళ్ళిపోతుంటే, అప్పుడు జరిగేది ఏంటంటే రక్త గ్రంథులలో నుండి శ్వేత గ్రంథులోకి రక్తం ఏమవుతుందండి, దాటి వెళ్ళి శ్వేత గ్రంథుల్లో నుంచి బయటపడుతున్నప్పుడు చెమటతో పాటు ఏం పడుతుంది, రక్తం పడుతుంది. దీన్ని హెమటోహైడ్రాసిస్ అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఒక వ్యక్తి తట్టుకోలేనంత ఉత్కంఠభరితమైన స్ట్రెస్ని అనుభవించిన రోజు జరుగుతుంది. అసలు యేసుప్రభువు వారు స్ట్రెస్ ఎందుకు అనుభవించాడు అనేది ప్రశ్న. మన జీవితంలో మనం కూడా చాలాసార్లు స్ట్రెస్ కూడా వెళ్తాం. ఈ దినాల్లో స్ట్రెస్ అనేది ప్రతి కుటుంబానికి ఒక కామన్ పదం అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకండి పలానా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు అంటారు, స్ట్రెస్ ప్రాబ్లం అండి, మీ స్ట్రెస్ తగ్గించుకోండి అంట. అదేంటండి బాడీలో అయిపోయిందంటే కార్టిసాల్ ప్రాబ్లం అండి అంట. అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందండి కాబట్టి మీ ఆరోగ్యం ఏమైంది, పాడైపోయింది. ఈ అన్ని రోగాలు కారణం ఏంటట, స్ట్రెస్ అంట. అయితే మీరు అనొచ్చు, గుడ్ ఫ్రైడేకి స్ట్రెస్ మేనేజ్మెంట్కి లింక్ ఏంటని. మరి అదే అందుకొరకు చూద్దాం రండి. ఇప్పుడు యేసుప్రభువు వారు ఉత్కంఠభరితమైన ఒత్తిడిని భరిస్తున్న సందర్భంలో చెమట ఏమైందండి, రక్తముగా మొదటి బిందువు వచ్చి ఆ నేలకు ఏం చేసిందండి, తాకింది. కలువరి శిలలో మేకులతో కొట్టబడక మునుపే, ప్రజలందరూ సిలువేయమని కేకలు వేయక మునుపే, యేసుప్రభువు వారు కలువరి శిలలో ఎత్తబడక మునుపే మొట్టమొదటిగా చిందించిన లేదా బిందువు కార్చబడిన ప్రాంతం ఏది అంటే, యేసుప్రభువు వారు కార్చిన మొదటి ప్రాంతము గెత్సెమనే తోట. అసలు ఈ రక్తము ఎందుకొరకు దేవుడు ఆ ప్రాంతంలో చిందించాడో అందరము కలిసి మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26 వర్స్ 39. ఒక అద్భుతమైన సత్యాన్ని ధ్యానించబోతున్నాం. అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. నాట్ మై విల్ బట్ దై విల్. దయచేసి ఈ మాట వినండి. హీలింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ విల్. సంకల్పము అనే ప్రాంతంలో స్వస్థత ప్రధానమైన స్వస్థత ప్రాంగణంగా మన జీవితాల్లో మార్చబడాలి. లేకపోతే స్వస్థత ఇంకే ప్రాంతంలో వచ్చినా కానీ సంపూర్ణమైన స్వస్థతను మీరు పొందితిరి అనే అనుభవంలోకి మనం రాలేం. బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, యేసుప్రభువు వారు ఆ ప్రాంతంలో మొదటి ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి ఏం చేయాలి, తొలగించు ప్రభువా అని ప్రార్థించాడు. చూడండి, ఆ దృశ్యంలో చూస్తే యేసుప్రభువు వారు మోకరించి ప్రార్థిస్తున్న సందర్భంలో అక్కడ మొదటిగా ప్రభు ప్రార్థించి అంటాడు, తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా అని. ఈ గిన్నె నన్ను తొలగించయ్యా అన్నప్పుడు ప్రభు అన్నాడు, కుదరదు అన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాడు. దయచేసి గమనించండి, ఇక్కడ ఘర్షణ దేనికి మధ్యలో, స్వంత చిత్తానికి దైవ చిత్తానికి మధ్యలో ఏం జరుగుతుందండి, ఘర్షణ, హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. అర్థంలో ఒకసారి చేస్తారా? దానికంటే ముందు నా స్వరము స్పష్టంగా వినిపిస్తున్న వాళ్ళు బ్యాక్ సైడ్ వాళ్ళు వినిపిస్తున్న వాళ్ళు చేస్తారా? వినిపించట్లేదనే వాళ్ళు చేయండి. లాస్ట్ లైన్ సౌండ్ ఇంజనీర్స్, లాస్ట్ లైన్ చూడండి. వస్తుందండి? వస్తుంది అనే వాళ్ళు వినిపిస్తున్న వాళ్ళు చేయండి. ఓకే, వినిపించట్లేదనే వాళ్ళు సరే, లాస్ట్ లైన్ ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. ఇక్కడ వాస్తవంగా యుద్ధము జరుగుతుంది రెండింటి మధ్యలో. ఒకటి స్వంత చిత్తము, రెండోది తండ్రి చిత్తం. దయచేసి వినండి ప్రియ సోదరి సోదరా. అసలు వాస్తవంగా యేసుప్రభువు వారు చెమట మొట్టమొదటిగా రక్త బిందువును కార్చింది కలువరి శిలువ మీద కాదు. ఎక్కడండి? గెత్సెమనే తోటలో. అంటే మొదటి ఘర్షణ ఎక్కడ స్టార్ట్ అయింది? స్వంత చిత్తానికి తండ్రి చిత్తానికి మధ్యలో ఏం జరిగిందండి? హోరాహోని ఘర్షణ జరిగింది. ప్రియ సోదరి సోదరు, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్, ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ యు ఆర్ ఫైటింగ్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ విత్ సేటన్, ఈజ్ నాట్ విత్ పీపుల్,
ఈజ్ నాట్ విత్ సిచ్యువేషన్స్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ దట్ యువర్ ఫైటింగ్ ఈజ్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దయచేసి వినండి, మనం చేసే అతిపెద్ద సంగ్రామం, అతిపెద్ద పోరాటం, ఒత్తిడికి గల ప్రధాన కారణం ఏదన్నా ఉంది అంటే మన చిత్తానికి దైవ చిత్తానికి మధ్యలో జరుగుతున్న హోరాహోరీ యుద్ధం. అదేంటండి హోరాహోరీ యుద్ధము నా చిత్తానికి దేవుని చిత్తానికి మధ్యలో జరుగుతుందంటే, ఎస్, వాస్తవంగా ఏదైనా తోటలో పాపం ప్రవేశించడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయమంటే ఆదాం అన్నాడు, లేదయ్యా ఈ పండు తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆదాం ఏమన్నాడు, ఆ పండు తినాలని నాకు అనిపిస్తుంది అని మనసులో అది చూచినప్పుడు అవ్వ అది ఆ పండును చూసినప్పుడు కంటికి ఎలా కనిపించింది, ఆకర్షణీయంగా కనిపించింది. ఆ పండును తినాలని ఆశ పుట్టింది. దయచేసి వినండి, ఇప్పుడు స్వచిత్తానికి దైవ చిత్తానికి అసలు ప్రధానమైన ఘర్షణ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదెన్ తోటలో స్టార్ట్ అయింది. ఏదెన్ తోటలో స్టార్ట్ అయింది కాబట్టి ఆ స్వచిత్తానికి దైవ చిత్తానికి మధ్యలో జరిగిన సంగ్రామంలో మొట్టమొదటి సమస్య ఏంటంటే పాపము ఈ లోకానికి ఏం చేసింది, ప్రవేశించింది. అసలు ప్రాబ్లం స్టార్ట్ అయిందే యుద్ధం దేని మధ్యలో? మానవుని చిత్తము దైవ చిత్తానికి మధ్యలో జరిగిన పోరాట యుద్ధం. ఇప్పుడు పోరాట యుద్ధంలో చివరికి ఆదాం ఏం చేశాడు, స్వచిత్తాన్ని చేశాడు. స్వచిత్తాన్ని చేసి నా ఇష్టం. జీవితంలో సమస్యలు స్టార్ట్ అయ్యేప్పుడు తెలుసా, నా జీవితం నా ఇష్టం. మన రొటీన్ డైలాగ్, ఇష్టమైన డైలాగ్ ఏంటంటే నా లైఫ్, చెప్పండి పర్లేదు, నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఎక్కడంటండి, నా లైఫ్ నా ఇష్టం అని ఆదాం స్టార్ట్ చేస్తే ఆదాం అవ్వల ఆ సమస్య చివరికి మానవాళి యొక్క పాపపు సమస్యగా మారింది. ఇప్పుడు మొట్టమొదటిగా స్వస్థత ఏ ఏరియాలో జరగాలండి? మన చిత్తము దేవుని చిత్తము ఈ రెండిటి మధ్యలో ఘర్షణలో యేసు ప్రభువారు ఏం చేశారంటే, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించు గాక, నాట్ మై విల్ బట్ దై విల్. ఇప్పుడు మన చిత్తం ఎప్పుడైతే తండ్రి చిత్తముతో అలైన్ అవుతుందో, ఒక్క మాటలో దీన్ని ఏమంటారు తెలుసా, సరెండర్ అంటారు. సరెండర్ అంటే ప్రభు చేతికి సజీవ యాగముగా సమర్పించుకున్నట. మీరు అనొచ్చు, సజీవ యాగంగా సమర్పించుకుంటే నాకేం జరుగుతుందండి అంటే, ఈరోజు మనందరం అంటాం కదా పర్ఫెక్ట్ పీస్. యెషయా గ్రంథం 26:3లో, ఐషియా 26:3లో ఎప్పుడైతే సంపూర్ణముగా మన చిత్తాన్ని తండ్రి చిత్తానికి ఎప్పుడైతే మనము అనుసంధానం అవడానికి అప్పగిస్తామో, అప్పుడు బైబిల్ సెలవిస్తుంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువో, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచును. సరెండరింగ్ అవర్ will give you the perfect peace ever in history. చరిత్రలో నీ జీవితంలో సంపూర్ణమైన సమాధానం, పూర్ణ శాంతి. ఈరోజు మనిషి కొట్టుకుంటుంది ఏం తెలుసా, సమాధానం కావాలండి, నెమ్మది కావాలండి, పీస్ కావాలండి, శాంతి సమాధానాలు కావాలని మనుషులు ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తున్నావా? వద్దు. ఎప్పుడైతే నా చిత్తము దేవుని చిత్తానికి సరెండర్ అవుతామో, ప్రభువా నీ చిత్తానికి నా చిత్తాన్ని ఏం చేస్తున్నాను, త్యాగముగా సమర్పించుకొని వస్తున్నాను ఎప్పుడైతే ఆయన చిత్తానికి అప్పగించుకుంటావో, అప్పుడు ఏమొస్తుంది మనిషి జీవితంలో? ఎవని మనసు ఆయన మీద ఆనుకున్నో వాడు ఏమవుతాడండి, పూర్ణ శాంతి గలవాడిగా మార్చబడతాడు. గెత్సెమనీ ఇస్ అ ప్లేస్ వేర్ దెర్ ఇస్ అ బాటిల్ బిట్వీన్ డిజైర్ అండ్ ఒబీడియన్స్. గెత్సెమనీ ప్రాంతంలో ఆశకి విధేయతకు మధ్యలో ఏం జరిగిందండి, ఘర్షణ జరిగింది. గెత్సెమనీ ఇస్ అ ప్లేస్ వేర్ ఎమోషన్ విల్ ఫైట్ విత్ అసైన్మెంట్. గెత్సెమనీ అనే ప్రాంతంలో భావోద్వేగము దేవుడు అప్పగించిన పనికి మధ్యలో ఏం జరుగుతుంది, ఘర్షణ జరుగుతుంది. గెత్సెమనీ ఇస్ అ ప్లేస్ వేర్ దెర్ విల్ బి బ్యాటిల్ బిట్వీన్ కంఫర్ట్ అండ్ కాలింగ్. గెత్సెమనీ అనే ప్రాంతంలో నీ సుఖానికి దేవుని పిలుపుకు మధ్యలో ఏం జరుగుతుందండి, హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఈరోజు ప్రియ సోదరి సోదరా, యేసు ప్రభువారు చేసింది ఆయనను సరే ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక అనేది అది కేవలము ఒక ప్రార్థన కాదు, అది సజీవ యాగంగా ప్రభుకి ఏం చేసుకున్నాడు, సమర్పించుకున్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరు, మనం చాలా ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు కంట్రోల్ చేయాలని మనమే ట్రై చేస్తుంటాం. చేసి అది మనకు ఒక ఫ్రిక్షన్గా మారి చివరికి ఒత్తిడిగా మారిపోయి జీవితం మీద విరక్తి చెంది తట్టుకోలేక, ఒత్తిడి తట్టుకోలేక, నిద్ర పట్టలేక జీవితం అంతా ఒక రణరంగంగా మారిపోయిందా? ఈరోజు ప్రభువా నీ చిత్తానికి తల వంచుతున్నాను, ఆ పరలోకంలో నీ చిత్తము సిద్ధించినట్లుగా భూమి మీద కూడా నీ చిత్తము సిద్ధించుగా కానీ చెప్పగలిగితే, అక్కడే గెత్సెమనే తోటలో మొదటి స్వస్థతను యేసుప్రభువారు కల్వరి శిలువలో ప్రాణం అప్పగించడం కాదు, అసలు గెత్సెమనే తోటలోనే తన స్వచిత్తాన్ని తండ్రికి ఏం చేశాడు,
అప్పగించేశాడు. ఒక మాట చెప్పాలంటే తన్ను తాను గెత్సెమనే తోటలో సజీవ యాగంగా ఏం చేశాడు? సమర్పించేశాడు. మనలో చాలామంది ఆత్మీయ యుద్ధంలో ఎందుకు స్టక్ అయిపోయామంటే జీవితంలో ముందుకు సాగలేక, బయటకు పోలేక. కారణం ఏంటంటే వి ఆల్వేస్ గో త్రూ ఏ డిలే కాల్డ్ గెత్సెమనే డిలే. ఏంటంటే ఆ డిలే అంటే, నాకండి నా చిత్తం చేయాలని ఆశ ఉందండి, దేవుడేమో అది వద్దంటున్నాడండి, ఈ రెండింటి మధ్యలో నాకు ఏం జరుగుతుందండి? ఘర్షణ జరుగుతుంది. బికాస్ ఆఫ్ విచ్ యు ఆర్ కాస్టింగ్ ప్రెషియస్ డిలే. ఒక్కొక్క సంవత్సరం ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటంటే దేవుని చిత్తానికి నీ చిత్తానికి మధ్యలో నువ్వేం చేస్తున్నావు? హోరు యుద్ధంలో ఆలస్యము చేస్తున్నావు. యూ హ్యావ్ టు ఫస్ట్ విన్, నాట్ ఓవర్ డిమాండ్స్, నాట్ ఓవర్ కర్సెస్, నాట్ ఓవర్ ఎనీథింగ్ ఎల్స్, బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు విన్ ఓవర్ సెల్ఫ్ విల్. నువ్వు సమాధుల మీద విజయం కాదు, సాతాను మీద విజయం కాదు, పాపం మీద విజయం కాదు, శాపం మీద విజయం కాదు. మొదటిగా నువ్వు విజయం పొందాల్సింది నీ సొంత చిత్తాన్ని దైవ చిత్తానికి సమర్పించే ఈ యుద్ధంలో ఏం చేయాలి? దేవుని చిత్తానికి అప్పగించుకోగలగాలి. మనలో చాలామంది ఆలస్యము చివరికి ఏమవుతుందంటే, అందుకొరకే గెత్సెమనే తోట అంటే ఒలీవ గానుగా అని అర్థం. ఒలీవ గానుగా అంటే అక్కడ ఆయిల్ ఏమవుతుందండి? దంచి ఏం తీసుకొస్తారు? ఆయిల్ తీసుకొస్తారు. ఆ టైంలో దంచే టైంలో దేవుడు పాపం తెలుసా, 3 తీసుకెళ్ళి 3 గుంపులు తీసుకెళ్ళాడు, 2 గుంపులు తీసుకెళ్ళాడు. మొదటి గుంపు ఏమో 9 మంది యేసుప్రభు శిష్యులు, డిస్టెంట్ ఫ్రెండ్స్ అంటారు, అంటే దూర స్నేహితులు, దూరపు చుట్టాలు, దూర స్నేహితులు ఉంటారు మనకు కూడా. వారిని మనం ఒక ప్రాంతం దాకా తీసుకెళ్ళి ఆపేస్తాం. దాని తర్వాత దగ్గర బంధాలు, దగ్గర స్నేహితులు 3 తీసుకెళ్ళాడు. ఈ 3 తీసుకెళ్ళి, నాన్న వాళ్ళని ఎట్లా దూరం పెట్టాను, 9 మంది ఫ్రెండ్సే నాకు వాళ్ళు, కానీ బయట ఉంటారు, అవుటర్ సర్కిల్. ఇప్పుడు మీరెవరు? ఇన్నర్ సర్కిల్, రాండర్ ఆయన అని చెప్పి తీసుకెళ్ళాడు. ఏమోగారో తెలుసా, మీరు ఈ జరుగుతున్న సంగ్రామంలో మీరు నా కొరకు ఏం చేయాలి? ప్రార్థించండి అన్నాడు. వాళ్ళు అన్నారు, తప్పకుండా ప్రభా, నువ్వు చెప్పినట్టే ప్రార్థిస్తామన్నారు. ఈయన పోయి చెమట కాస్త రక్తంగా పడతా ఉంటే వాళ్ళు గురకబెట్టి పండుకున్నారంట. నీ యుద్ధంలో నీ స్నేహితులు కానీ, నీ ప్రాణ మిత్రులు, ఆప్తులు కానీ వాళ్ళు దగ్గర దాకా వస్తారు, నువ్వు తెచ్చుకుంటావు, కానీ వారు ఈ యుద్ధంలో నీకు సహకారము చెప్తారా? చెయ్యరు. మరి లాస్ట్కి చేసింది ఎవరు? తండ్రి ప్రార్థనలు. మనసేమో ఒప్పుకోవట్లే, కానీ ఆత్మేమో ఒప్పుకోమని చెప్పి సరెండర్ చేపిస్తూ ఉంటే ప్రార్థిస్తూ దేవుని చేతికి ఏం చేశాడు? అర్పిస్తున్నప్పుడు బైబిల్ రాయబడిన మాట చూడండి, లూకాసు సువార్త 22:43, 22:43, క్విక్లీ 22:43. మంచి మాట. ఇది చదువుకొని ఈరోజు మనము ఈ మొదటి సత్యాన్ని ముగిస్తాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. అయ్యా, నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించుగా, కానీ సమర్పించుకున్న వెంటనే సిలువ, మరణం అనేది సిలువలో గావించబడలేదు. మరణం అనేది స్వచిత్తానికి ఆ రోజు దేవుడు తండ్రి చేతికి ఏం చేశాడు? తన చిత్తాన్ని అర్పించుకున్నాడు. సెల్ఫ్ విల్ డైడ్ ఇన్ గార్డెన్ ఆఫ్ గెత్సెమనే తోటలో స్వచిత్తం ఏమైందండి? చనిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ గెత్సెమనే తోటలో స్వచిత్తానికి దేవుడు ఏం చేశాడు? సమాధి చేశాడు. నేను అడుగుతున్నాను, సిలువ కార్యము నువ్వు అనుభవించాలి అంటే సిలువ కార్యం దాకా నువ్వు పోవాలి కదా. ఫస్ట్ సిలువ కార్యం దాకా పోవాలంటే ఫస్ట్ ఏ ప్రాంతం ముగించాలి? గెత్సెమనే తోట అనుభవాన్ని ముగించుకోవాలి. అది యేసుప్రభు వారి యాత్రలో మొదటి బిందువు, రక్త బిందువు కార్చిన ప్రాంతం. టుడే ఐ విల్ టెల్ యూ, రియల్ హీలింగ్ విల్ బిగిన్ వెన్ యు ఆర్ రెడీ టు సరెండర్, అండ్ హీలింగ్ విల్ బిగిన్ ఇన్ ది ఏరియా ఆఫ్ విల్. సంకల్పము, చిత్తవృత్తి అనే ప్రాంతంలో దేవుని చిత్తానికి సరెండర్ అవుతున్నప్పుడు నిజమైన స్వస్థత మన జీవితాల్లో దేవుడు గావించునుగాక. చూడండి, కొన్నిసార్లు ఆ ప్రాంతంలో ఒంటరివాడు అయిపోయావా? నమ్ముకున్న వాళ్ళు నిలబడలేదా? అప్పటికి నీకు తెలుసు. చూడండి, బైబిల్లో మత్తయి సువార్త 24:46 ఒక మాట అంటాడు దేవుడు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26, మత్తయి సువార్త 26:46, 26:46. అక్కడ చూడండి, యేసుప్రభు వారికి చాలా స్పష్టంగా తెలుసు ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని. ఇప్పుడు మహోగ్రమైన శ్రమల కాలం గుండా దేవుడు వెళ్ళాలని తెలుసు. అయితే ఒక మాట చెప్పగలగాలి. చూడండి, శ్రమలు వస్తున్నాయంటే మనం ధైర్యం రాదు ముందుకు పోవడానికి. కష్టాలు వస్తున్నాయంటే ముందుకు పోవడానికి మనకు దమ్ము ధైర్యము రాదు. కానీ యేసుప్రభు అన్న మొదటి మాట ఏం తెలుసా? లెండి, వెళ్ళుదాము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించినాడని వారితో చెప్పాను. ఎంత ధైర్యంగా నాలండి ఆ మాట. రండి, ఏం చేస్తాం? లెట్స్ గో. ఎక్కడికి? ఆడుకోవడం కాదు. ఎక్కడికి? నన్ను అప్పగించువాడు సమీపం ఉన్నాడు, రా. దానికి ఏం చేస్తాం? యెరూషలేములో నిర్గమం గురించి ధైర్యంగా ఏం చేశారు? ఎప్పుడు కూడా మనసు పెట్టుకొని యేసుప్రభువు వెళ్ళడానికి సిద్ధహస్తుడిగా ఉన్నాడు. ప్రియ సోదరి, కొన్నిసార్లు అప్పగించేవారు మన పక్కన ఉండొచ్చు, గాయపరిచేవారు పక్కన ఉండొచ్చు, మనతోనే ఉన్నట్టుండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉండొచ్చు. కొన్నిసార్లు మన ప్రార్థనలో, కొన్నిసార్లు మన ఎక్కువగా నమ్మిన వారు
దగ్గర సమీప బంధువుల దాకా, సమీప స్నేహం దాకా వచ్చిండొచ్చు, కానీ నీ కష్టాల్లో నీతో పాటు నిలబడకపోయి ఉండొచ్చు. నీ కన్నిటిలో, నీ శ్రమల్లో వారు నీకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన వారు బహుశా నిన్ను పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఇస్కరియోతు యూదాలాగా నేను అప్పగించే వాళ్ళని పక్కన ఉండొచ్చు. కానీ నీ యాత్ర ఆగడానికి వీలు లేదు. రండి, వెలుదము, పదండి. ఇప్పుడు ఎప్పుడైతే బయలుదేరాడో, దట్స్ వెన్ ద హిస్టరీ వాజ్ అన్లాక్డ్, దట్స్ వెన్ ద డెస్టినీ వాజ్ అన్లాక్డ్, దట్స్ వెన్ ద హీలింగ్ బిగాన్. రక్తం యొక్క స్వస్థత సుగుణాలు మొదటిగా ఆయన చిత్తానికి సరెండర్ ఇష్టపడతామే, అప్పుడు నీ జీవితంలో స్వస్థత ఏమవుతుంది? ఆరంభించబడుతుంది. ప్రియ సోదరి సోదరా, ఇది మొదటి ప్రాంతం, స్వస్థత ప్రాంగణం అయితే, అవును ప్రభువా నీ చిత్తానికి నేను అర్పించుకుంటున్నా, లెట్ యువర్ విల్ బి డన్, నీ చిత్తము సిద్ధించుగాక అని ఈరోజు సమర్పించుకోవడానికి ఇష్టపడితే, డోంట్ ట్రై టు కంట్రోల్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసే ప్రయత్నంలో చివరికి చేజారిపోతుంటే ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఇరిటేషన్కి వచ్చేసి ఆత్మనిర్భర భావన గాయపరచబడి ఏమనుకున్నట్టు జరగట్లేదని చెప్పి ఈరోజు బాధపడుతూ అన్ని ప్రాంతాల్లో ఒకవేళ గాయపడి ఈరోజు సమాధానం కోల్పోయి వస్తే, learn to let it go and let it be surrendered to the will of God. దైవ చిత్తానికి అప్పగించుకోవడానికి ఈరోజు దేవుడు ఈ శుభ శుక్రవారంలో మొదటి ప్రాంతంలో దేవుడు స్వస్థత కార్యాన్ని మన జీవితాల్లో జరిగించునుగాక. రెండో ప్రాంతానికి